వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఏమీ అవుతుంది. మీరే చూసిన కమ్మా ఫ్యామిలీ రివ్యూ. సో మనం అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఈజీ రెసిపీ. ముందుగా కాటన్ లో తీసుకొని క్యారెట్ ఇంకా క్యాబేజ్ వాటర్ మొత్తం తీసేసి పక్కకు తీసుకోండి. దాంట్లోకి మైదా ఇంకా కార్న్ ఫ్లోర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కొన్ని వేసి మంచిగా మిక్స్ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డను వేయకుండానే బాయిల్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ తమ మీద చేయకండి. సో బాయిల్డ్ పొటాటో మరీ హార్డ్గా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా అయితే ఉండకూడదు, మీడియంలో అయితే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్ని హీట్ చేసుకొని మంచిగా బాయిల్స్ చేసుకున్న మంచూరియన్ స్టఫ్ని మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మీరైతే హై ఫ్లేమ్లో పెట్టిన అలాగ తప్పదు చేయకండి, మాడగొట్టకండి. సో ఇంకొక ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసి హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా టాస్ అయితే చేయండి. నేను మంచిగా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నాను, కానీ ఇంత చిన్న ప్రాసెస్ అంటే నేను చిట్టుకొచ్చి చేసుకున్నాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే బ్లాక్ పెప్పర్, అదే అండి మిరియాల పొడి అయితే వేసుకోండి. దాని తర్వాత సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకొని మంచిగా అయితే టాస్ చేసుకోండి. మీరైతే ఒక కప్పు గ్లాస్ వాటర్ అయితే పక్కన పెట్టుకోవాలి, లేకపోతే వాటర్ అనేవి ఇంకిపోతుంది అనమాట, అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నేనైతే కలర్ రావడం కోసం కొంచెం డార్క్ సోయా సాస్ అయితే వేసుకున్నాను. ఒక చిన్న కప్పులో గ్లాస్లో వాటర్ అనేది వేసుకోండి. మరీ పెద్దగా వేస్తే మరీ ఉడికిపోతాయి అనమాట. సో అలా కాకుండా చిన్న కప్ వాటర్ అనేది వేసుకోండి. దాని తర్వాత మీరు మంచిగా మిక్స్ చేసుకుంటే స్పూన్ తోటి ఆయిల్ అనేది పైకి అనేది తేలుతుంది. ఆ టైంలో మనం మంచూరియా బాల్స్ అనేవి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మంచూరియా బాల్స్ అనేవి గ్రేవీ మొత్తం పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకేముందండి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మీరు అయితే సర్వ్ చేసుకోండి. నాకు దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అయితే లేవు. నేనైతే స్ట్రీట్స్లో చేసుకొని తిన్నట్టయితే ఉందనమాట. ఫ్లేవర్ అనేది అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మంచిగా ఆస్వాదించుకుంటూ తిన్నారనమాట. చాలా బాగుందనమాట. మీరు కూడా తప్పకుండా. సో మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా? సో వెంటనే చేసుకోండి గైస్. బాయ్ గైస్. మీకోసం ఇంకా వంట చేసి